గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల, ఎస్ఆర్ఎస్పీ, కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుంది. నీటి ప్రవాహాన్ని బట్టి గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న వానలకు నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తుతుంది. నీటి మట్టం పెరుగుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. 1,11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో 22 గేట్లు ఎత్తారు అధికారులు. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం 19,528 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.950 టీఎంసీలుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ఖరీఫ్ సాగుకు నీటి కొరత లేదంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ప్రాణ నష్టం జరగకుండా ఏజెన్సీ ప్రాంతవాసులను మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. పట్టణంలో 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరకట్ట దగ్గర పరిస్థితిని పరిశీలించారు కలెక్టర్. స్లూయిజ్ల ద్వారా నీరు లీకేజీ అవ్వకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టులో 25 గేట్లు ఎత్తి 5 లక్షల క్యూసెక్ల నీటిని వదిలారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం దగ్గర ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కర్ ఘాట్ దగ్గర ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 4,06,510 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. అన్నారం సరస్వతి బ్యారేజ్లో 65 గేట్లు ఎత్తి 16,850 క్యూసెక్ల నీటిని వదిలారు. అటు ములుగు జిల్లాలోనూ గోదావరికి భారీగా వరద వచ్చి చేరుతుంది. తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ 65 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. పూసూరు ముల్లేకట్ట బ్రిడ్జి దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ దగ్గర క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం, ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టులోకి 8,785 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 3 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. అటు కొమరంభీం ప్రాజెక్టులో 3 గేట్లు ఎత్తి 3,258 నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల దగ్గర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.